ఒకప్పుడు ఎన్నో విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. కానీ ఆ విజయాలన్నీ వేరు. ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్రంతో సమంత సాధించిన విజయం వేరు. కొల్లగొడుతున్న వసూళ్లు వేరు. శామ్ పని అయిపోయింది అనుకుంటుండగా టాలీవుడ్ కు తిరుగులేని కంబ్యాక్ ఇచ్చింది సమంత. తెరపై స్టార్ గా, జీవితంలో ఫైటర్ గా మరోసారి అందరి మనసులు గెలుచుకుంటోంది శామ్. దాదాపు 3 సంవత్సరాల తర్వాత థియేటర్లోకి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా మా ఇంటి బంగారం విడుదలైంది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్, ఆ తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో శామ్ సినిమా తొలి 4 రోజుల్లోనే 50 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. సమంత ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. కష్టాలొచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా, తనపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగింది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడింది. నిర్మాతగా మారింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చింది. అందుకే అభిమానులు సమంత కొత్త సినిమా విజయాన్ని కేవలం ఒక సినిమా హిట్ గా కాకుండా సమంత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన సందర్భంగా చూస్తున్నారు. మరోవైపు సమంత సాధించిన విజయానికి మెగాస్టార్ సైతం పులకించిపోయాడు. మా ఇంటి బంగారం టీమ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. సినిమా విజయం మాత్రమే కాదు, సమంత వ్యక్తిగత జీవితంపై కూడా ప్రస్తుతం భారీ చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆమె జీవితానికి సంబంధించిన అనేక ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బేబీ బంప్ కు సంబంధించిన స్పెక్యులేషన్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతలో చిరంజీవి మా ఇంటి బంగారం గురించి పెట్టిన పోస్టులో శామ్, రాజ్ తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేయడంతో కొద్ది రోజుల్లోనే సమంత నుంచి గుడ్ న్యూస్ వస్తోందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.